హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. నిన్న మనము చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ట్యాగ్ మోడల్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మనం సెకండ్ మోడల్ గురించి డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే TET DSCకి సంబంధించినటువంటి డైలీ లైవ్ టెస్ట్లు, ఫ్రీ ఆన్లైన్ క్లాసులు, అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటేనే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అంటేనే మనం షార్ట్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు విల్ ప్లస్ నాట్ అనేది ఉందనుకోండి, మనం దాన్ని ఏం రాస్తాము, వోంట్ అని రాస్తాము. అదేవిధంగా షెల్ ప్లస్ నాట్ అనేది ఉందనుకోండి, మనం ఏం రాస్తాము, షాంట్ అని రాస్తాము. దాదాపుగా అందరికీ తెలుసు. షుడ్ ప్లస్ నాట్ ఉంటే షుడెంట్, వుడ్ ప్లస్ నాట్ ఉంటే వుడెంట్. ఈ రకంగా మనము షార్ట్ ఫామ్లో రాసేసుకుంటాము. కానీ ఇచ్చినటువంటి వాక్యంలో గనక ఐ కానీ దాని తర్వాత వై కానీ ఉండి అఫస్ట్రఫీ ఎల్ అనేది ఉందనుకోండి, దాని పక్కన మనం షెల్ ఉంది అని అనుకోవాలి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగే రాయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఐ విల్ గో టు మార్కెట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే దీని పక్కన ఇక్కడ ఏమున్నట్టు, షెల్ అనేది ఉన్నట్టు. కాబట్టి మనకు షాంట్ ఐ అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. అలా కాకుండా ఒకవేళ తొందరపడితే ఆప్షన్లో మనకి ఇక్కడ వోంట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ వోంట్ అనేది రాంగ్ అనేది అవుతుంది. ఒకవేళ షాంట్ అనేది లేకపోతే మనం దాన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ షాంట్ అనేది ఉంటే ఖచ్చితంగా షాంటే దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. దాని తర్వాత అదేవిధంగా షీ అఫస్ట్రఫీ డి, దాని తర్వాత హీ అఫస్ట్రఫీ డి ఉంటే దాని పక్కన మనకు వుడ్ అనేటువంటిది ఉంది అనుకోవాలి. దాని తర్వాత వీ అఫస్ట్రఫీ డి, దాని తర్వాత వీ మనకి ఈ రకంగా ఉంటే దాన్ని మనం వీ హ్యాడ్ అనుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హీ తర్వాత షీ అఫస్ట్రఫీ ఎల్ అనేది ఉందనుకోండి, హీ విల్ కానీ షీ విల్ కానీ ఉంది అనుకొని దానికి రిలేటెడ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఐ ఎఫస్ట్రఫీ ఎల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏముందనుకోవాలి, ఐ షెల్ గో టు మార్కెట్ అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగే రాయాలి. ఏమొస్తుంది, షాంట్ ఐ అనేది వస్తుంది. అలా కాకుండా ఇక్కడ వీ ఎఫస్ట్రఫీ ఎల్ గో టు మార్కెట్ అనేది ఉందనుకుందాం. ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏం రాయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగు వీ ఎఫస్ట్రఫీ ఎల్ ఉన్నా కూడా అక్కడ వీ షల్ గో టు మార్కెట్ అని అనుకోవాలి. కాబట్టి మనం ఏం రాస్తాం, ఇక్కడ షాంట్ అనే రాస్తాము. కాబట్టి షాంట్ వై అనే దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇక్కడ షీ ఎఫస్ట్రఫీ డి అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నట్టు, ఇక్కడ షీ వుడ్ టేక్ మిల్క్ ఆ రకంగా మనం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. ఏమని రాస్తాము, వుడెంట్ షీ. అలా కాకుండా ఇక్కడ హీ ఉన్నా కూడా మనం ఏం రాసుకుంటాము, వుడ్ అనేది రాసుకుంటాము. కాబట్టి వుడెంట్ హీ అనేది రాస్తాము. ఇక్కడ వీ అఫస్ట్రఫీ డి ఉంది కాబట్టి ఇది కూడా వీ వుడ్ అనుకోకూడదు. కాబట్టి మనం ఇక్కడ ఏమనుకోవాలి, ఇక్కడ ఏమున్నట్టు, ఇప్పుడు వీ హ్యాడ్ అనేది ఉన్నట్టు. కాబట్టి ఇంతకుముందు మనం ప్రీవియస్గా చెప్పినటువంటి అంశాన్ని అప్పుడు వచ్చినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమొచ్చినట్టు, ఇప్పుడు వీ హ్యాడ్ క్లీన్డ్ షూస్. కాబట్టి ఇక్కడ ఏమని రాసుకోవాలి, మనం హ్యాడెంట్ వీ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. హ్యాడెంట్ వీ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, షీ అఫస్ట్రఫీ ఎల్ అనేది వచ్చింది. షీ కానీ దాని తర్వాత హీ అఫస్ట్రఫీ ఎల్ కానీ వచ్చిందంటే అక్కడ మనకి ఏమున్నట్టు, షీ విల్ అనేది ఉన్నట్టు. ఈ రకంగా కూడా మనకు క్వశ్చన్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి విల్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, వోంట్ షీ అనేది వస్తుంది. అదేవిధంగా హీ వచ్చినా కూడా వోంట్ హీ అనేది దాని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ వెరీ పూర్, ఇది అందరికీ తెలిసిందే. ఐ ఆమ్ వెరీ పూర్ ఈ రకంగా వచ్చినటువంటి అంశానికి మనం ఏం రాస్తాము అంటే క్వశ్చన్ ట్యాగ్లో
ఐఎమ్ నాట్ ఐ అనేది రాయము, ఎందుకంటే ఆ రకంగా మనం ఆ షార్ట్ ఫామ్ అనేది యూజ్ చేయం కాబట్టి ఆరెంట్ అని రాస్తాము. అలా కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఐ ఆమ్ వెరీ పూర్. ఇక్కడ క్వశ్చన్ చేసుకునేటప్పుడు ఆర్ యూ పూర్ అని ఈ రకంగా మనం ఆర్ యూ తోటి క్వశ్చన్ అనేది అడుగుతాం కాబట్టి ఐ యామ్ వచ్చినప్పుడు ఆర్ని మనం హెల్పింగ్ వర్బ్గా ఇక్కడ యూజ్ చేస్తాము. క్వశ్చనింగ్ మనం వేసుకునేటప్పుడు ఆర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అనేది ఉంది, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అనేది ఉంది. ఇక్కడ దీని క్వశ్చన్ ఎట్లా అడుగుతాము మనము, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అని అడుగుతాం కాబట్టి ఈ రకంగా మనం క్వశ్చన్లో ఆర్ అనేది యూజ్ చేస్తాము. అలా కాకుండా ఇదే క్వశ్చన్ కనుక ఐ యామ్ నాట్ పూర్, ఐ యామ్ నాట్ పూర్ అనేది ఉందనుకోండి, ఇక్కడ నాట్ నెగిటివ్లో వచ్చింది కాబట్టి మనం పాజిటివ్లో రాసేటప్పుడు మాత్రం యామ్ ఐ మాత్రమే రాస్తాము, గమనించాలి. అక్కడ మాత్రం ఆర్ ఐ అనేది రాదు. తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్కి ఏ రకంగా ఉపయోగిస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనం దేన్ని అంటాము, ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఆర్డర్ కానీ, అదేవిధంగా రిక్వెస్ట్ కానీ, దాని తర్వాత అడ్వైజ్ కానీ, లేదంటే వార్నింగ్ కానీ, లేదంటే మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్, ఈ రకంగా ఉన్నటువంటి అంశాలని మనం ఇంపరేటివ్ సెంటెన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేటివి వర్బ్ వన్తో కానీ, లేదంటే డోంట్తో కానీ, లేదంటే ప్లీజ్తో కానీ, లేదంటే ప్లీజ్తో కానీ, లేదంటే లెట్తో, లేదంటే కైండ్తో కానీ స్టార్ట్ అవుతాయి, గమనించాలి. V1తో కానీ, డోంట్తో కానీ, ప్లీజ్తో కానీ, లెట్తో కానీ, దాని తర్వాత కైండ్తో కానీ స్టార్ట్ అవుతాయి. ఈ రకంగా స్టార్ట్ అయ్యాయి అంటే వాటిని మనం సులభంగా ఇంపరేటివ్ సెంటెన్స్గానే మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం ఇంపరేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏ రకంగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే స్టాప్ రైటింగ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి స్టాప్ అనేది V1 కాబట్టి V1తో స్టార్ట్ అయింది. ఇదేంటి మనకు స్టాప్ రైటింగ్ అంటే ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇదేమవుతుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏది వచ్చినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ విల్ యూ అనేది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అదేవిధంగా గో ఇన్ లైవ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమవుతుంది, ఇక్కడ కూడా V1తో మొదలైంది కాబట్టి ఇది కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్గానే తీసుకుంటాం కాబట్టి దీనికి కూడా మనకేమొస్తుంది అంటే విల్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. దాని తర్వాత డోంట్ లాఫ్ మనం ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది, డోంట్ లాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే V1తో కానీ, లేదంటే డోంట్తో కానీ, లెట్తో కానీ, కైండ్తో బిగిన్ అయిందనుకోండి, దాన్ని మనం ఏం చేసుకుంటాము, ఇంపరేటివ్ సెంటెన్స్గా చూసుకుంటాం కాబట్టి దీనికి ఏమొస్తుంది, విల్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ మనం యూజ్ చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కైండ్లీ గివ్ మీ లీవ్ అనేది ఉంది. ఇదేంటి చూస్తేనే తెలుస్తుంది మనకు, ఇక్కడ ఇది రిక్వెస్ట్గా మనకు తెలుస్తుంది కాబట్టి, లేదు అంటే కైండ్లీ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, విల్ యూ అనేది వస్తుంది. అదేవిధంగా ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, ఈ రకంగా ఇది కూడా రిక్వెస్టే కాబట్టి మనకేమొస్తుంది ఇక్కడ దీనికి కూడా విల్ యూ. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏదైనా కూడా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, విల్ యూ వస్తుంది. అదేవిధంగా లెట్ తోటి మొదలైతే మనం దానిలో కూడా విల్ యూ అనేటువంటిదే యూజ్ చేస్తాము క్వశ్చన్ ట్యాగ్లో. అలా కాకుండా లెట్ అస్ లేదా లెట్స్ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాము అంటే షెల్ వి అనేది రాయడం జరుగుతుంది క్వశ్చన్ ట్యాగ్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లెటస్ దాని తర్వాత లెట్స్ కానీ మీకు కనిపించాయి అనుకోండి, వట్టి లెట్టే కనిపించింది అనుకోండి, అక్కడ ఏమొస్తుంది, విల్ యూ అనేది వస్తుంది. ఇక్కడ ఒక నోట్ పాయింట్గా మీరు రాసుకోండి. లెటస్ కానీ లెట్స్ వచ్చింది అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్లో మనం షెల్ వి అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం క్వశ్చన్ ట్యాగ్గా. రేపు మనకు ఇంకో 2 మోడల్స్ అయితే ఉంటాయి. ఆ 2 మోడల్స్ మనకు డిస్కస్ చేసుకుంటే కంప్లీట్గా మన క్వశ్చన్ ట్యాగ్ అనేది
ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోయినట్టే కాబట్టి దాని నుంచి మన క్వశ్చన్స్ అయితే రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మోడల్స్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ మీకు చదవడం ఇబ్బంది అనుకుంటే కనుక అన్ని అంశాలకు సంబంధించి ఎస్సీఆర్టీ కంటెంట్ బేస్డ్గా తయారు చేసినటువంటి ఈ మెటీరియల్ యాప్లో మాత్రం చదువుకోవడానికి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీతో కేవలం 499 రూపీస్కే మెటీరియల్ అనేది మన యాప్లో చదువుకోవడానికి మాత్రము మీకు యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ డెమో సెక్షన్లో మీకు డెమో ఫైల్స్ అనేవి ఉంటాయి. అవి చూసిన తర్వాత నచ్చితే కనుక పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫోన్లో చదవడం అంటే ఇబ్బందే, కానీ రిఫర్ చేసుకోవడానికి కానీ కొద్దిసేపు మనము చూసుకొని నేర్చుకోవడానికి కానీ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అప్ టు డిఎస్సి వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. యాప్లో చూసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా నచ్చితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేసినా లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. డెమో సెక్షన్ చూసిన తర్వాత నచ్చితే మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.